శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. పురాణాల్లో 14 లోకాలు ఉంటాయి అని చెప్పి చెప్తారు. అవి ఏమిటి, వాటి పేర్లు, వాటి యొక్క విశిష్టతలు ఏమిటి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుంటూ ఉందాం. భూలోకంతో కలిపి భూలోకానికి పైన ఉండేవి ఊర్ధ్వలోకాలు. భూలోకము ఇక్కడ స్వేదంతో అనగా చెమట నుంచి ఉద్భవించే పేళ్ళు, నల్లులు మొదలైనటువంటివన్నీ కూడా ఉంటాయి. ఉద్భిజాలు అంటే గ్రుడ్డు నుంచి ఉద్భవించేటువంటి పక్షులు ఇవన్నీ కూడా ఉంటాయి. జరాయుజాలు అంటే స్త్రీ మరియు పశువుల గర్భం నుంచి ఉద్భవించేటటువంటి జీవులన్నీ కూడా ఉంటాయి. మొత్తం కలిపి 4 విధాలైన జీవరాశులు భూలోకంలో నివసిస్తూ ఉంటాయి. తర్వాత భువర్లోకము, భూలోకము పైన ఉంటుంది. ఇక్కడ సూర్య చంద్రులు, గ్రహ నక్షత్రాలు, అశ్విని దేవతలు, గ్రహ రాశులు, సూక్ష్మ శరీరులైనటువంటి కిన్నెరలు, కింపురుషులు, విద్యాధరులు అవన్నీ వీళ్ళందరూ కూడా ఈ లోకంలో నివసిస్తూ ఉంటారు. తర్వాత సువర్లోకము, దీనికే స్వర్గలోకము అని కూడా పేరు. ఇక్కడ అధిష్టాన దేవతలు అనేటువంటి ఇంద్రుడు, దిక్పాలకులు, వాయుదేవతలు, అశ్వినీ దేవతలు, ఐశ్వర్యాదులు వీళ్ళందరూ కూడా ఉంటారు. వీరితో పాటు మహర్షులు, గంధర్వులు, అప్సరసలు కూడా నివసిస్తూ ఉంటారు. వీరు కామరూపులై భోగాలను అనుభవిస్తూ ఉంటారు. వీరికి వృద్ధాప్యం కానీ, శరీర దుర్గంధాలు కానీ ఇవన్నీ కూడా ఏమీ బాధించవు. తర్వాత వీరు అయోనిజులు అంటే ఒకరి గర్భం నుంచి ఉద్భవించిన వారు కారు అని అర్థం. మహర్లోకము అంటే సువర్లోకానికి పైన, స్వర్గలోకానికి పైన ఉంటుంది. ఇక్కడ దేవతలు తపస్సు చేస్తూ ఉంటారు. ఎలా స్వర్గంలోనికి దేవతలు దివ్య సుఖాలను అనుభవిస్తూ ఉంటారో అవన్నీ ఇక్కడ తపస్సు ద్వారా పరిపూర్ణంగా అనుభవిస్తూ ఉంటారు వారు. తర్వాత జనోలోకము లేదా మహర్లోకం పైన ఉంటుంది జనోలోకము. దీన్ని కొందరు సత్యలోకం అని కూడా అంటూ ఉంటారు. ఏ స్త్రీ భర్త మరణానంతరం సహగమనం చేస్తారో వారి పవిత్ర శీల ప్రభావంతో ఆమె పతికి అన్యజన్మ ఉన్నప్పటికీ కూడా జన్మరాహిత్యం కలిగి సతీ పతులిరువురు కూడా ఈ లోకంలో సుఖశాంతులతో వర్ధిల్లుతూ ఉంటారు అని శాస్త్రం చెప్పింది. అక్కడ అయోనిజ దేవతలు కూడా తపమాచరిస్తూ ఉంటారు. తర్వాత తపోలోకము, జనోలోకము పైన ఉంటుంది. ఇది ఇక్కడ అయోనిజ దేవతలు నివసిస్తూ ఉంటారు. అంటే గర్భం నుంచి ఉద్భవించకుండా ఉండేటువంటి దేవతలు. పంచభూతాలు, పంచేంద్రియాలు వీరి ఆధీనంలో ఉంటాయి. కైలాసము, వైకుంఠము, మణిద్వీపము, స్కంధలోకము ఇక్కడే ఉంటాయి. ఈ లోకం సర్వదా సుగంధ ద్రవ్యాల సువాసనలతో శాంతయుతంగా సాంద్రానందంతో కూడి ఉంటుంది అని చెప్పి చెప్తారు. భూలోకంలో ఎవరెవరు ఏ ఏ దేవతామూర్తులను ఉపాసిస్తూ ఉంటారో ఆ దేవతామూర్తుల రూపాలతో ఇక్కడ తపమాచరిస్తూ ఉంటారు. ఈ రీతిగా వారు కల్పాంతకాలం అక్కడే ఉండి కర్మానుసారం భూలోకంలో తిరిగి జన్మించి మరలా పవిత్ర తపాలు ఆచరించి ఎప్పుడూ మహాప్రళయంలో సర్వం లయమగు అవుతుందో అప్పుడు వీరు కూడా జన్మరాహిత్యం పొందుతారు అని చెప్పి శాస్త్ర ప్రమాణం. ఇక సత్యలోకము అంటే తపోలోకం పైన ఉంటుంది. ఇది ఇక్కడ సృష్టికర్త అయినటువంటి హిరణ్యగర్భుడు బ్రహ్మ అనేటువంటి ఒక అధికారక పురుషుడు ఆ పదవిని అనేక కల్పానంతరం ఒక్కొక్కరు పొంది తమ ఆయువు తీరినంతనే బ్రహ్మంలో లయమవుతూ ఉంటారు. ప్రస్తుతం బ్రహ్మకు మొదటి అర్ధభాగం తీరింది. భావి బ్రహ్మ శ్రీ ఆంజనేయ స్వామి అని చెప్పి చెప్తారు. ఈ లోకంలో కూడా అనేక ఉపాసనలు చేసిన వారు, వేదాంత విచారకులు, భూలోకంలో ఆత్మజ్ఞానం పొందిన వారు, అసంఖ్యాలైనటువంటి మహర్షులు వేదాంత విచారణలు కూడా ఈ యొక్క లోకంలో నివసిస్తూ ఉంటారు. భూలోకానికి కింద ఉండేవి అధోలోకాలు అంటారు. అతలలోకము అంటే ఇందులో అసురులు నివసిస్తూ ఉంటారు. వీరు సూక్ష్మ శరీరంగా ఉంటారు. భౌతిక సుఖాలాలసలు కావున వీరికి అధిక మద సంపన్నులుగా ఉంటారు ఈ యొక్క రాక్షసులు. వితలలోకము అంటే అతలలోకము క్రింద ఉంటుంది. ఇక్కడ పార్వతీ పరమేశ్వరుల శక్తి అనేది నదీ సువర్ణ జల ప్రవాహంతో నిండి ఉంటుంది. అనేక భౌతిక సుఖాలతో పాటు ఈ నదీ ప్రవాహంలో స్వర్ణాభరణాలు చేసుకొని ధరిస్తూ ఉంటారు. తర్వాత సుతల లోకము అంటే వితలలోకము కింద ఉంటుంది. సప్త చిరంజీవులలో ఒకడైనటువంటి మహాపురుషుడు బలిచక్రవర్తి ఇక్కడే ఉంటాడు అని చెప్పి చెప్తారు. ఆయన సర్వదా విష్ణు ధ్యాన పరాయణుడై శ్రీ మహావిష్ణువు ద్వారపాలకుడై కాపలా కాస్తూ ఉంటాడు. తర్వాత తలాతల లోకము అని ఇంకో లోకం ఉంటుంది. అది ఎక్కడ ఉంటుంది? సుతల లోకం కింద ఉంటుంది. ఈ లోకంలో పరమేశ్వరునితో సంహరించేటువంటి దానవేంద్రులైన త్రిపురాసులు, దానవ శిల్పి అయినటువంటి మయుడు, మాయా విద్యలో బహునేర్పడినటువంటి అసురులు, రాక్షసులు ఈ లోకంలోనే నివసిస్తూ ఉంటారు. తర్వాత వచ్చి మహాతలము అనే లోకం, తలాతల లోకము క్రింద ఇక్కడ కద్రువపుత్రుడైనటువంటి కాద్రవేయులు అనేటువంటి వారు ఉంటారు. అంటే సర్పాలు.
సహస్రాది శిరస్సులతో కూడి ఉన్న వారై మహాబలవంతులై కామరూపాధికులై తమ పత్నులతో కూడి ఉంటారు వీరు. తర్వాత ఏంటి? రసాతలము. మహాతలము అనేటువంటి లోకం క్రింద ఈ రసాతలం అనే లోకం ఉంటుంది. ఇక్కడ అసుర రాక్షస శ్రేష్ఠులు, నివాస కావచులు, కాలికేయాదులు, సురాసులైనటువంటి అనేక మంది రాక్షసులు ఈ యొక్క లోకంలోనే నివసిస్తూ ఉంటారు. తర్వాత పాతాళము రసాతల లోకం క్రింద ఉంటుంది. ఇక్కడ నాగలోక అధిపతి అయినటువంటి వాసుకి మొదలైన సర్ప సమూహాలన్నీ కూడా కామరూపుధారులై సుఖ సంతోషాలతో వర్ధిల్లుతూ ఉంటారు. మహాప్రళయకాలంలో ఈ యొక్క చతుర్దశ భువనాలు పరబ్రహ్మలో విలీనమవుతూ ఉంటాయి. శుభమస్తు.